పేపర్ ప్రూఫ్ ఉండాలి. గ్రూప్ కానీ, ఒక పర్సన్ గానీ నమ్మకం ఉంటేనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతారు. నమ్మకం ఉంటేనే అమ్మకం జరుగుతుంది. అయితే ఈ నమ్మకం అనేది మీరిప్పుడు చెప్పారు. స్టార్టింగ్ ఫేజ్‌లో మీరొచ్చానని చెప్పారు కదా! నిజంగా వేరే దగ్గర మీరు వర్క్ చేసే ఉంటారు కదా! ఈ నమ్మకం మీరిప్పుడు ఇస్తున్నారు. స్టార్టింగ్‌లో అలా ఇవ్వని వాళ్ళు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఎందుకు ఫెయిల్ అయ్యామని మీకు అనిపించిందా? ఇలాంటి పాయింట్స్ ఏమైనా చెప్తారా? ఇంతకు మీరు ఫేస్ చేసిన వాటిలో? అప్పుడొచ్చేసి ఫెయిల్ అయినప్పటి నుంచి నా జర్నీ అనేది స్టార్ట్ చేసుకున్నా. అప్పటి నుంచి నాకు ఏం తెలవదు. ఈ ఈ ఫెయిల్ అయినవన్నీ ఈ నెక్స్ట్ కస్టమర్స్‌కి అలాంటివి రాకూడదని డెవలప్‌మెంట్స్ మెయిన్. కస్టమర్‌కి ఇచ్చిన ప్రామిసెస్ మిస్ అయితే కస్టమర్ మనం పోగొట్టుకుంటాం. వాళ్ళకిచ్చిన ప్రామిసెస్ మనం నిలబెట్టుకుంటే ఈ ఫీల్డ్‌లో వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని టచ్ చేస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్కడుందని వెయిట్ చేస్తుంటారు. అవును. అవి ఫేస్ చేసాం కాబట్టే ఎప్పుడైనా గానీ మనం తప్పులు చేస్తున్నోళ్ళు తప్పుల నుంచి నేర్చుకుంటాం కదా! అలాంటివే 100% చేసినాం.